హలో గాయ్స్, దిస్ ఇస్ కళ్యాణ్, యూఆర్ వాచింగ్ XPV ఛానల్. సో ఈరోజు డెడ్లీ మార్నింగ్ అనమాట. ఇప్పుడు ఎంత చలి పెడుతుందంటే చాలా వరకు అయితే మేము అందరం ఊడీస్ వేసుకొని, అంటే ప్రాపర్గా అసలు హీట్ చల్లదనే రాకుండా అంటే ప్రాపర్గా హుడీస్ అన్నీ వేపించుకున్నాం అనమాట. సో ప్రజెంట్ మన దాంట్లో ఫ్యూల్ చాలా తక్కువ ఉంది. సో ఫస్ట్ మన టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మనం ఎప్పుడైనా సరే మనం కోకోనట్ బ్రేక్ డౌన్ చేస్తాం అనమాట. ఇంతమందికి టెంపుల్ దగ్గర పూజ కూడా చేసుకున్నాము. ఎందుకంటే ప్రతిసారి మేము వెళ్ళేటప్పుడల్లా మేము పూజ చేసుకుంటాం అనమాట. సో మనకి ఎప్పుడు గుడ్ విల్ కావాలి కాబట్టి మనకి ఇప్పుడైతే నాన్ స్టాప్గా వెళ్ళాలనుకుంటున్నాము. సో లంచ్ టైం అయితే ఆగుతాము. నార్మల్గా అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి చూస్తాం, ఒకవేళ పాసిబుల్ ఉంటే మనకు ఆగి తినొచ్చు. లేదు అనుకుంటే మనం మధ్యలో ఎక్కడైనా చూసుకొని నాన్ స్టాప్ ఒకవేళ ఫ్రీ రోడ్ వచ్చేసి మనకు ఫ్రీ ట్రాఫిక్ లెస్ ఉందండి, మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంతమందికే ఫ్యూల్ ఫిల్ చేసినాము ఎర్లీ మార్నింగ్. సో ఇది ఎగ్జైటెడ్మెంట్ అయితే చాలా ఉంది, మనం వెళ్ళాలి. సో మన స్పీడ్ అనేది ఓవర్ స్పీడింగ్ ఏమో, ఎప్పుడు ఒక ఎంటీ రోడ్ ఉన్నప్పుడు మనం 100+ క్రూజ్ చేస్తాము. లేదు నార్మల్ రోడ్ ఉన్నప్పుడు అయితే నార్మల్గా 70-80 ఆ రేంజే క్రూజ్ చేస్తామని అనుకుంటున్నాము మేము. ఎందుకంటే రోడ్ అనేది చాలా టార్చర్ అనమాట. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు అసలే రోడ్స్ అన్ని మంచిగా లేవు ఈ రోజుల్లో. అన్నీ ఎక్కడ వచ్చినా నార్మల్గా అయితే యాక్సిడెంట్ అవుతున్నాయి. సో దట్టు మనం ఏంటంటే బైక్ మీద రైడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం కేర్ఫుల్ ఉండాలన్నమాట అన్ని విషయాల్లో. ఎక్కువ ఉంది అంటే ఎర్లీ మార్నింగ్ అయినా కానీ ఇక్కడ రోడ్ కండిషన్స్ అంత ప్రాపర్గా అయితే లేవు. ఎందుకంటే రోడ్ అన్ని చూసుకొని పోవాలి, ఎట్లా ఉందో తెలియదు. ఎందుకంటే రైట్ సైడ్లో మొత్తం మేడ్చల్ రోడ్ అంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. ఫ్రమ్ మేడ్చల్ నుంచి మనకు సుచిత్ర దాటి లైక్ బోయినపల్లి వరకు మనకి బ్రిడ్జ్ అయితే పడుతుంది అనమాట. సో దానివల్ల మనకి ట్రాఫిక్ ఇబ్బంది చాలా ఎక్కువైపోతుంది. అన్నీ ప్రాపర్ ఇంకైతే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఎంత ఎర్లీ మనకు ఫాగ్ అయితే ఉంది. నార్మల్ అయితే వ్యూ మస్తు అవుతుంది. సో మన అంటిల్ మేడ్చల్ వచ్చేసి అవుట్ ఆఫ్ సిటీ ఉంటుంది అనమాట. అంటే హైదరాబాద్కి సిటీ అవుట్స్కట్స్ ఉంటుంది అనమాట. అన్చేక్ స్టార్ట్ అవుతున్నాం మనం అయితే. సో మన ఇప్పుడు ట్రాఫిక్ అంటే మెయిన్ ట్రాఫిక్ ఉండేది అయితే హైదరాబాద్లోనే. మేజర్గా అయితే ఆఫ్టర్ మనం బోయినపల్లి రీచ్ అయిన తర్వాత మనకి నార్మల్గా అయితే చాలా హెవీగా ట్రాఫిక్ ఉంటుంది అనమాట. అదే మనకి ఇప్పుడైతే ఎలా ఉంటుందో తెలియదు. సో అన్నీ జాగ్రత్తగా చూసుకొని పోవాలి. నార్మల్గా అయితే సిటీ ఎంట్రన్స్ అయితే అయినాము నార్మల్గా అయితే. ఇప్పుడైతే ట్రాఫిక్ వచ్చేసి నార్మల్గా ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా చైన్ చాలా డ్యామేజ్ అయిందనమాట. సో ఇక్కడ దగ్గరలో ఏదైనా హెమో స్టోర్ వచ్చిన తర్వాత, ఐ మీన్ ఇప్పుడు కాదు, ఒక సర్టెన్ టైం ఆఫ్టర్ 10:30 కదా అందరూ షాప్స్ అని ఓపెన్ చేసేది. సో ఆఫ్టర్ మనకి ఏదైనా మంచి హెమో షోరూమ్ దొరికినప్పుడు అక్కడ ఆల్రెడీ మనం తీసుకొని పెట్టుకున్నాం అనమాట. చైన్ స్ప్రాకెట్ అన్నీ తీసి పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు టైం సరిపోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చేపిస్తానికి.
టైం ఎక్కడైనా జరిపించినా ఏదో చేసేటోళ్ళం, కానీ యాక్చువల్లీ ఇమీడియట్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇది వెళ్ళాలని. ఇమీడియట్ అంటే లైక్ ఒక 5 days కింద అనమాట. సో బయట విషయాలన్నీ అరేంజ్ చేసుకునే వరకు టైం అటు ఇటు తిరగాల్సి వచ్చింది. కొన్ని పేపర్స్, ఇన్సూరెన్స్ పేపర్స్ లేక ఆ షోరూమ్ ఈ షోరూమ్కి వెళ్ళేసినాము. సో మనకి ఇంకా ప్లేసెస్ దాంట్లో ఆఫీస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కేర్ తీసుకొని మనం రైడ్ మీద ఫోకస్, అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే కదా రైడ్ మొత్తం ప్రాపర్గా జరుగుతుంది. ఇవన్నీ లేకుండా అయితే మనం చేయలేము అనమాట. మెయిన్ ఇష్యూ ఏంటంటే నా చైన్ కొంచెం టైం సరిపోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే. సో దానికోసం ఇప్పుడు ఎక్కడైనా మనకి ఫ్రీగా టైం దొరికింది అనుకో అప్పుడు అంటే ఐ మీన్ యమహా షోరూమ్ అట్లాంటిది దొరికితే కంపల్సరీ మనం ఫిట్ చేయించేద్దాం. సో పెద్ద నార్మల్ అయితే స్పీడ్ బ్రేకర్స్ చాలా ఎక్కువ ఇక్కడ హైదరాబాద్ ఎంట్రన్స్ అయితే. సో బంప్స్ అనేది ఎక్కువ చూపిస్తాను అనమాట. యాక్చువల్లీ స్పీడ్ బ్రేకర్స్ కావు, దాన్ని జీబ్రో అని కూడా చెప్పలేము. సో అలాంటి టైప్ ఆఫ్ క్రాసింగ్ అనమాట అది. యాక్చువల్లీ నాకు కూడా తెలియదు దాన్ని ఏమంటారో కూడా. నేను తెలుసుకొని మీకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ చేస్తాను. సో మీకు కూడా తెలిసి ఉండొచ్చు, బట్ ఈవెన్ నాకు తెలిసి నేను ఒకరు ఉంటే చెప్పొచ్చు. రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది అన్నమాట. సో మనకి అంటిల్ ప్యారడైస్ దగ్గర నుంచి మనకి ఇంకొంచెం హెవీగా ఉండొచ్చు. సో ఇక్కడే అంటే యాక్చువల్లీ ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్స్ వల్ల ఇలా ఉంది. బట్ అక్కడైతే ఏంటంటే ఇక్కడ స్లోగా అయిన వాళ్ళు అక్కడికి వచ్చేసి స్పీడ్గా వచ్చేసి అక్కడే అయిపోతారు అనమాట. సో ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఈడ ఎంత ట్రాఫిక్ ఉంటుందో అదే ట్రాఫిక్ సేమ్ అక్కడ కూడా అదే జామ్ అవుతుంది అనమాట. సేమ్ మళ్ళీ ఆడ సిగ్నల్ దగ్గర కంపల్సరీ వస్తుంది. మనకి ఫ్రీ వే ఉంటుంది, ఈ ఫ్రీ వేలో కూడా వచ్చేస్తారనమాట మనకి ట్రాఫిక్. ఇక్కడైతే అన్ని చెక్ పోస్ట్ పాయింట్లు ఉన్నాయి. మనం సిటీ దాటాలంటే నాకు తెలిసి 7 అవుతుంది, 7:30 దాకా అవుతుంది అనుకుంటా. 7:30 లేకపోతే 8 వరకు అవుతుండొచ్చు. మేము ఏమనుకుంటున్నామంటే మధ్యాహ్నం కల్లా కర్నూలు టచ్ అయిపోవాలని అనుకుంటున్నాము. అది అవుతే బెస్ట్, ఎందుకంటే ట్రాఫిక్ లేకపోతే మనకు మంచిదే కాబట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు. మేము ఎందుకంటే నాన్ స్టాప్ వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఏంటంటే రోడ్ ట్రాఫిక్ లేకపోతే చాలా అనమాట. మనకు బ్రేక్ఫాస్ట్కి ఉంది, చాలా హంగ్రీగా ఉంది నాకు కూడా. సో మనల్ని కూడా ఎలా ఉంటారో తెలియదు. బంజీ కట్ కరెక్ట్గా ఉందో లేదో, అది వన్ సైడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో బ్యూటిఫుల్ వెదర్ అనమాట, మార్నింగ్ అనమాట. మీకు ఎర్లీ మార్నింగ్ రైడ్ అంటే సూపర్ ఉంటుంది కాబట్టి మేము అందుకని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట రైడ్. మనం అరే మనం టైర్లో గాలి అనుకుంటా, వెయిట్ కొంచెం ఎక్కువైపోయినట్టుంది చాలా నాకు తెలిసినంత వరకు అయితే. సో ఆర్మీ ట్రక్ అనమాట, స్కూల్ పిల్లలు. ఎంత తొందరగా రీచ్ అవుతే అంత మంచిదన్నమాట. మేము అనుకుంటాం తొందరగా రీచ్ అవ్వాలని. సో మాకు ప్లాన్ అనేది ఏం కరెక్ట్గా లేదనమాట. అంటే ప్లాన్ చేసి ఏంటంటే మాకు చాలా వరకు ఇంతవరకు ఇన్ని రైడ్స్ చేసినప్పుడు యాక్చువల్లీ అప్పుడు వ్లాగ్స్ ఏం చేయలేదు. ఇప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట, ఫస్ట్ వ్లాగ్స్ అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు వ్లాగ్ చేసినా అది మొబైల్ వ్లాగ్స్ మీద చేసాం కాబట్టి సో మనకి రికార్డింగ్ అనేది కరెక్ట్గా ఉన్నది. కొంచెం ఇటు అనుకోండి, కొంచెం ఈ సైడ్ అనుకోండి. అయ్యో పాపం వాడు భయపడ్డట్టుంది. ఇక్కడ సిటీలో ఎట్లా అంటే మొత్తం మీదికి వచ్చేసారనమాట. అంత ఎట్లా అంటే గుద్దేసి తర్వాత చూసుకుందాం అన్నట్టు రైడ్ వస్తారనమాట. మీదికి వచ్చేస్తారు ఏదైనా రైడ్ చేసి. బాబాయ్ పాపం మనకి కంఫర్ట్ లేననుకుంటా.
అసలు వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో నాకు అదే భయం అవుతుంది. నేను ఇన్ని మాటలు నేను వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో అదే తెలుస్తలేదు. రికార్డ్ అవ్వాలనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ పాయింట్ అయితే కరెక్టే పెట్టాను. ఇట్లా పోదాం కదా. ఈ నుంచికి దారులు కరెక్ట్ తెలుసు కాబట్టి మ్యాప్స్ యూజ్ చేస్తలేము. సో ఆ సిటీ మనం ఎప్పుడైతే ఎల్బీ నగర్ దాటిన తర్వాత మాకు ఒక ఐడియా ఉంది. అంటే సూర్యాపేట వరకు నార్మల్గా వెళ్ళిపోవచ్చు. అంటే నాకు మ్యాప్స్ అన్నీ తెలుసు అనమాట అక్కడ వరకు. సో దాని తర్వాత నుంచి మ్యాప్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఛార్జింగ్ కూడా అంత మన అన్నీ మంచి మంచి ఫోన్లు తీసుకొస్తున్నారు మన వాళ్ళందరూ. తెలుసు కదా, ఆ ఫోన్లో ఛార్జింగ్సే ఉండవు. వ్యూ చూడండి, చాలా సూపర్గా ఉంది. ఇప్పుడైతే మేము ప్యారడైస్ మీద ఉన్నాం అనమాట. మనకి వ్యూ కరెక్ట్గా వస్తుందో లేదో నాకు అదే భయం అవుతుంది చాలా వరకు. అయితే ఇంకో ప్లేస్ దాంట్లో రికార్డింగ్ కూడా అవుతుందో లేదో తెలుస్తలేదు, చూసుకోవాలండి. నేను రికాల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత చేస్తున్నామంటే బాబా సన్సెట్ చూడు, సన్ రైజ్ బాగుంది. సారీ సన్సెట్ అంటే ఏదో అంటున్నాను. మంచి వ్యూ ఉన్నప్పుడే మంచి వాయిస్ రాదు, మంచి గుర్తురావు ఒకేసారి. అంతే గుర్తుంటుంది కానీ ఎప్పుడైతే మనం చెప్పేది ఉంటుందో అప్పుడే మర్చిపోతాం అనమాట. ఏమో డౌట్ ఉన్నట్టుంది. ఇక స్టార్ట్ అయింది. ఇంకా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. టైం ఎంతో చూడాలా. 6:55 అవుతుంది. ఇక్కడ 7 o'clock ఇంత ట్రాఫిక్ ఉంది. నా చైన్ అసలు చాలా వరస్ట్గా ఉంది. చైన్ ప్రజెంట్ పరిస్థితి అయితే గేర్ వేస్తే టక్ టక్ అని సౌండ్ వస్తుంది అనమాట. అది ఎప్పుడు చైన్ తప్పని దిగుతుందని భయం అవుతుంది మధ్యలో. మనం పోయేంత వరకు మంచిగా ఉండాలని నేను చూస్తున్నా. చూద్దాం ట్రాఫిక్. మనదైతే లగేజ్ ఘోరంగా ఉంది దాంట్లో. మన రోడ్ కండిషన్స్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ట్రాఫిక్ ఎన్నిసార్లు చెప్పినా ట్రాఫిక్ ఎందుకు వస్తుందంటే హైదరాబాద్లో ఉంటుంది అంత ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. సో మన బండి అయితే మంచిగా ట్రిప్ 0 చేసేసి మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట ఇంతమందుకు. సో మన అంటలి ఆనే చీడికి వచ్చేవరకు 26 kilometers అయింది. మేడ్చల్ నుంచి చీడికి వచ్చేంత వరకు. వాడు కొట్టిడేస్తారుగా, మళ్ళీ చూసుకొని కొట్టాలి ఎప్పుడైనా సరే. వాడు
చూస్తున్నాము. మేమైతే మెట్టు కూడా బ్రిడ్జ్ ఎక్కుతున్నాము. అబ్బో సూపర్ వ్యూ అనమాట. వాళ్ళందరూ సూపర్ మార్నింగ్ అనమాట ఇది. ఇంతకుముందు కూడా చాలా ఇదే రోడ్ మీద వచ్చాం అనమాట. వైజాగ్ కాలనీకి లాస్ట్ రైడ్ వచ్చేసి మేము వైజాగ్ కాలనీ వెళ్ళాం అనమాట, అంటే బ్లాగ్ మీద అయితే. ఓకే, సైడ్ కాపమంటున్నాడా? ఓకే, ఏమైందో బండికి? చూసేమంతా నార్మల్ ఉందనుకుంటా. పో చూద్దాం మనకి ఏమైందో బండికి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడే ఉంటే చాలా లేట్ అయిపోతుంది. ఇక్కడే 7 అవుతుంది. నేను 7కి వెళ్ళి దాడదాం అనుకున్నా కానీ ఏమైంది? వ్యూ కరెక్ట్ వస్తుందో లేదో తెలుస్తలేదు. అమ్మా సూపర్ ఏను. వ్యూ చూడడానికి బాగుంది. సడన్గా ఏం చేస్తుంది గోపురం నన్ను టార్చర్ చేస్తుంది నిజంగా. ఇంతమందికి అంత మంచి వ్యూ వచ్చిన దగ్గరేనేమో రికార్డే కాలేదు అసలు. షిట్, అసలు మంచి ఫుటేజ్ వచ్చిండే. నాకు తెలిసి అక్కడ నుంచి వెళ్ళాలా? ఇక్కడ రాంగ్ రూటేనా? ఓకే, అదే చూసుకో. రోడ్ కన్స్ట్రక్షన్స్ వల్ల దారిలో గూగుల్ మ్యాప్స్లో కూడా ఏంటంటే ఇంతకుముందు పోయిన దానిలోనే చూపిస్తుంది. అది సడన్గా చేంజెస్ అయ్యే వరకే మనకి వచ్చిన దారే చూపిస్తుంది అనమాట. రిపేర్ అనేది అంటే అప్ టు డేట్ అవ్వదు ఒకేసారి, చాలా వరకు అవ్వదు. కాబట్టి మనం కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఇట్లాంటి కండిషన్లో మనకి ఏంటంటే డిస్టెన్స్ చాలా వరకు ఓవర్ అయిపోతుంది అనమాట. అరే బాయ్, ఇంకా సిటీ లోపలే ఉన్నారు బాబు. 7:35 అవుతుంది. మనడు మ్యాప్స్ని కొంచెం క్లియర్గా చూడట్లేడు. సో దానివల్ల మనకి కొంచెం టైం డిలే అవ్వాల్సి వస్తుంది. సో కన్యాకుమారి టచ్ కావాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ అనమాట. సో వీ హ్యావ్ ప్లాన్ అనమాట ఆన్ దట్. చూసాను దాంట్లో అన్నీ గజిబిజిగా ఉన్నాయి. రే ఎడిపోతుంది. శంషాబాద్, శ్రీశైలం, బకస్, ఆరంగర్.
ఎంత తొందర సిటీ దాటితే అంత మంచిది. ఇంకా సిటీలోనే ఉన్నాము అప్పటి నుంచి. ఎప్పుడు 6:30కి అట్లా స్టార్ట్ అయినాం అనమాట రైడ్. అప్పటి నుంచి మేము ఇంకా ట్రాఫిక్లోనే ఉన్నామంట. ఎప్పుడైతే 7 o'clockకి ఎంటర్ అయినాం జస్ట్ సిటీలో, అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం తప్ప లోపలికి వెళ్ళడే లేదు అనమాట. అసలు నేను ఏ కనెక్టర్ ఇచ్చాను దానికి? మైకే ఇచ్చానా? అయినా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం టైం అయితే 8 అవుతుంది. కొంచెం ఆకలి అవుతుంది. చాలా చాలా హంగర్గా ఉన్నాము. మన వాళ్ళందరూ చాలా హంగర్గా ఉన్నారు. ఇంతమందికి ఆగి మాట్లాడినాము. సో చాలా లేట్ అవుతుందని అందుకనే స్పీడ్ వెళ్తున్నాను అనమాట. సో ఇప్పటికే చాలా సాయంత్రం కల్లా 7 కల్లా అక్కడ ఉండాలని మేము అనుకుంటాం. బట్ 7 కాస్త ఆడ 12 అవుతుంది అనుకుంటున్నాను నైట్. ఎందుకంటే చూస్తుంటే ట్రాఫిక్ రేట్ చూస్తుంటే పోలేమనిపిస్తుంది. చూద్దాం మనం టచ్ అవుతామో లేదో. అవుట్స్కట్ అయితే వచ్చేసినాము. వెళ్ళిపోవడం చూద్దాం. ఇక్కడ బెండ్ అయితే వస్తుంది. దర్చుకోవట్లే నేను. అబ్బా విండ్ సౌండ్ నాకు తెలిసి గట్టిగా వస్తున్నట్టుంది చాలా వరకు అయితే. చూద్దాం ఎలా వస్తుందా. విండ్ సౌండ్ రాకూడదని నేను చూస్తున్నాను, కానీ అది ఎట్లా రికార్డ్ చేసుకుంటే తెలుస్తలేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు టెస్ట్ చేసిన అనమాట. అది వ్లాగ్స్ ఏం పెట్టలేదు టెస్ట్ చేసిన తర్వాత కూడా. ఎందుకంటే వీడియో టెస్ట్ చాలా వరకు వచ్చేసాయి అనమాట గ్రూప్. మనం వ్యూస్ గురించి చూస్తలేము అనమాట. కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఏదైనా చూస్తే. అంటే ఇంట్రెస్ట్ అనేది వేరే విషయాల్లో ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఇచ్చే దాంట్లో అనమాట. మా వ్యూ మాత్రం చాలా సూపర్ ఉందన్నమాట. 547 kilometers అనమాట మన స్ట్రీట్కి. ఇది దగ్గర పట్లలో ఉన్నాము. అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. మీరే చూడండి, బెంగళూరు వచ్చేసి స్ట్రీట్ రోడ్. ఇట్లాంటి రోడ్ ఉన్నప్పుడు మంచి కొట్టచ్చులే, కానీ ఏంటంటే చూసుకొని నడపాలన్నమాట. ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. రోడ్లకైతే సడన్గా వచ్చేస్తున్నారు. ఇట్లాంటి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ముందుగానే. బాటిల్ కంప్రెస్ చేసినాయి, నుజ్జు అయిపోయినాయి. అలా జరుగుతుండే ఏంటి? ఈ రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల చాలా, అంటే ఒక అంతుకు మంచి అనుకో, చాలా రిస్క్ అని కాదు. ఒక అంతుకు రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం మన ట్రాఫిక్కే అంటే ప్రజెంట్ అయితే కొంచెం రిస్క్ అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఒక మంచి కోసం అవుతుందంటే కొంచెం భరించుకోవాలి కదా. అది రేడియేటర్ అయితే కంటిన్యూస్గా ఆన్ అవుతుంది, ఎందుకో ఏమో. దాంట్లో
ప్రతిసారి సర్వీస్కి ఇస్తున్నా ఇది చాలా హీట్ అవుతుంది. మనలో అంత ఎంత ఈజీగా ఆన్ కాదు మన. అరే చూస్తుంటే మనం సాయంత్రం కల్లా రీచ్ అయ్యేటట్లేదు. ఈయన 9 అయిపోయింది. జస్ట్ మేము ఒక 70 కిలోమీటర్స్ వచ్చాం అనమాట ఆల్మోస్ట్. ఎప్పుడు 1.5 hour అంటే మాదిరి అని చెప్పలేను. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది, చాలా ఎక్కువ ఉంది. మేము అల్లకించి వచ్చాం కాబట్టి చెప్తున్నాను, అందుకని ఇంతగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అందరూ వెళ్ళిపోతున్నారు, మనమే లేట్ అనమాట. మనం ఎందుకు లేట్ అంటే మన చైన్ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని చూసుకొని నడపాలి కాబట్టి. సో అన్నీ జాగ్రత్తగా. చైన్ మధ్యలో ఏదైనా ఇష్యూ వస్తే మళ్ళీ పెద్ద టార్చరు. దాన్ని నూకాలా, దాని చైన్ చూడాలా, పెద్ద ప్రాబ్లమాటిక్ అవుతుంది అది అప్పుడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి అన్నిట్లో. అన్నీ మనం అనుకున్నట్టు ఉండవు ప్రతిసారి. సో మనం ఎంత కేర్ఫుల్ ఉంటే అంత మంచిది అనమాట రైడ్లో. చూస్తాం. మాకు ఇంకా ఒక కరెక్ట్ 10 o'clockకి అట్లా ఎక్కడైనా మంచి బ్రేక్ఫాస్ట్ ఎక్కడైనా కనబడితే బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదని మా ఇంటెన్షన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా చూస్తుంటే నార్మల్ అయితే రీచ్ అవుతాం. ఎందుకో ఆగమన్నాడు, చూద్దాం ఎందుకు ఆగమంటుండో, ఏమైందో ఆగమంటున్నాడు. ఇదంతా నాకు తెలిసి బెంగళూరు వరకు అయితే నాకు ఇట్లాంటి రోడ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇట్లా రోడ్ ఉంది అనుకో తొందర రీచ్ అవ్వచ్చు అనమాట, ఎలాంటి ఇష్యూస్ లేకుండా. సో మనోడు ఎందుకో ఆపిస్తున్నాడు, చూద్దాం ఏమైందో. చూద్దాం ఒకసారి. ఏమైంది? టీ తాగుతామా, టిఫిన్ చేద్దామా? మనం టిఫిన్ చాయ్ తాగుదామంటాడు. టిఫిన్ వద్దంట కానీ చాయ్ అంటే అందరు కడుపు నిండిపోతుంది అనుకుంటాడు. చిన్న యాక్సిడెంట్ అయి ఉండే. సో ఆర్టీసీ బస్ వచ్చేసి లారీని గుద్దింది అనమాట. సో అక్కడ నేను ఎందుకో చూపించలేదంటే అదే చూసే టైంలో నేను కెమెరా ఆన్ చేద్దాం అనుకున్నా కానీ సో అక్కడ అందరూ వెళ్ళి వచ్చే వరకు నేను అనాల్సి వచ్చింది. బట్ సూపర్ ఉందన్నమాట. రైడ్ అయితే సూపర్ ఉండాలని నేను అనుకుంటున్నా. ఆ దేవుడి మీదనే భారం వేశారమ్మా అలా అనుకుంటున్నా నేనైతే. హనుమాన్ టెంపుల్ చాలా మంచిగా ఉంది. హనుమాన్ టెంపుల్ నేను ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చూడాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే మంచిగా, ఎందుకంటే మనం ఏ దారిలో నుంచి వెళ్తున్నామో తెలియదు కదా. ఇప్పుడైతే స్ట్రేట్ హైవే టు ద కర్నూలు అవుతుంది అనమాట. కర్నూలుకి మనకి అప్రాక్స్ వచ్చేసి 160 చేంజ్ దాకా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఎంత ఉందంటే 165 దాకా ఉందన్నమాట మీరు చూడడానికి. సీదా మనం ఒక 90 ప్లేస్ చేస్తున్నామంటే
కానీ మనకి ఏంటంటే ఇక్కడ మైలేజ్ డ్రాప్ అవుట్ అవుతుంది అనమాట 90+ అనమాట. అది చూసుకుంటే MP15 గురించి తెలుసు కదా మీకు, మస్తు పవర్ఫుల్ వెహికల్ అని. సో ఆన్ దట్ వే మనకి మైలేజ్ కూడా వస్తుంది అనుకోండి MP15లో. చూద్దాం, మనకి ఏదైనా మంచి ప్లేస్ దొరికితే అక్కడ ఆగుదామని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు కాడ మన ట్రాఫిక్లో ఉందని చెప్పాం కదా, ఏదైనా బెస్ట్ ప్లేస్ ఉంటే చూద్దామని. సూపర్. జస్ట్ ఇంతమందికే బ్రేక్ఫాస్ట్ అయితే అయ్యింది. నేను ఇడ్లీ తీసుకున్నా, మన వాళ్ళందరూ ప్లేన్ దోశలు తీసుకున్నారు. నాకు జర ఇడ్లీ ఏంటంటే సాఫ్ట్ ఫుడ్ అనమాట. అంటే యాక్చువల్లీ అవి కూడా వస్తాయి అనుకోండి, ఒకటి ఆయిలీ ఫుడ్ అంటే నాకు కొంచెం రైడ్లో నాకు అంత సఫిస్టికేటెడ్ ఉండదు అన్నమాట. అందుకే నేను ఇడ్లీ ప్రిఫర్ చేస్తాను ఎప్పుడైనా బయటికి రైడ్లో వెళ్ళినా. సారీ బాబు, మేడం సూపర్ కదా. చూడచ్చులే. వెళ్ళిపోదాం. మనకి ఇంకా దగ్గర కర్నూలుకి 160, ఇంతమందికి 165 అన్నాను కదా. 5 కిలోమీటర్స్ రాగానే మేము బ్రేక్ఫాస్ట్ చేసాం అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock బయలుదేరి మళ్ళీ ఇప్పుడు 9:23 అవుతుంది. ఇంతమందికి 5 minutes కింద బ్రేక్ఫాస్ట్ చేసాము. వెళ్తాం నాకు తెలిసి. టోల్గేట్ వచ్చేసి ఇదే అన్నమాట. మేము దగ్గరలో చూస్తున్నాము. ఏం టోల్గేట్ అంటే భారత్ ఎన్ని లేని టోల్గేట్ ఇది. దగ్గర ఒక 1 2 3 4 10 టోల్గేట్స్ లైన్ ఉన్నాయన్నమాట కరెక్ట్గా. అరే బ్యాగ్ ముంగర పెట్టుకోవచ్చు కదా, బ్యాగ్ ముంగర పెట్టుకోరా. బ్యాగ్ ముంగడ పెట్టుకో. ఉంది చూస్తే క్రితంగా రెస్టారెంట్ చాలా పెద్దదే ఉన్నట్టుంది. ఎంత పెద్ద ఉన్న బిల్లు అయితే చాలా గట్టిగా వస్తుంది. సో మనకి టైం వచ్చేసి 9:38 అవుతుంది. మనం ఇంకా జస్ట్ 15 కిలోమీటర్స్ వచ్చాం అనమాట. అక్కడ నుంచి మనం ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేసామో అక్కడ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే వచ్చాము. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, టైం సరిపోదు. మేము అనుకున్నాం అంటే 1 day కల్లా రీచ్ అయిపోవాలని అనుకుంటున్నాము. ఈరోజు సాయంత్రం కల్లా నైట్ లోపల రీచ్ అయిపోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి మాకు వీ హ్యావ్ లెస్ టైం అనమాట. చాలా తక్కువ టైంలో మేము చాలా దూరం వెళ్ళేసి రావాలన్నమాట. అట్లా కుదరాలంటే మేము కొంచెం జల్దీ చూసుకుంటూ పోవాలి. సో అటు నుంచి మేనేజ్ చేసుకోవాలి, ఇటు కూడా మేనేజ్ చేసుకోవాలి. కాబట్టి సో చూద్దాం. చూడడానికి బాగుంది వ్యూ కూడా. ఏదో కొత్త ప్రదేశానికి పోతున్నట్టే ఉంది నాకైతే నిజంగా చెప్పాలంటే. బెంగళూరు హైవే ఎంత మంచిగా ఉంటుందా అని. బెంగళూరు స్టేట్ మాట్లాడింది ఎందుకు. సూపర్ అంటే సూపర్. మంచి రోడ్ ఉన్నాయన్నమాట. ఎంత అయినా కొట్టవచ్చు కానీ మనకి ఏంటంటే బండి ఓవర్ స్పీడ్ పోకూడదు అనమాట. ఎందుకంటే మిస్కంట్రోల్ కాకూడదు. మనకు పీలియన్ ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా పోవాలన్నమాట. ప్రజెంట్ అయితే బాగుంది చూడండి. నడిపి కాళ్ళు గుంజుతున్నాయి. ఏరియా మొత్తం చూస్తుంటే ప్రశాంతంగా ఉంది, కానీ పోతున్న కొద్ది కొత్త ప్రదేశాలు. ఇంతవరకు నేను రాలేదు ఈ రోడ్లకి వెళ్ళి, అయితే బెంగళూరు రోడ్లకి నుంచి.
చూడడానికి బాగానే ఉంది, చూడడానికి కూడా. గాలి బాగా కడుతుంది, స్పీడ్ పోతలే కానీ ఒక 80 స్పీడే మెయింటైన్ చేస్తున్నాను, నార్మల్ స్పీడ్ అనమాట. రసంతా బెంగళూరు రూట్లో మనకి సెకండ్ ప్లాజా ఇదే, టోల్ ప్లాజా. ఇంతమందికి అక్కడ ఫస్ట్ ప్లాజా వెళ్ళిపోయింది కదా, మన టోల్ ప్లాజా సెకండ్ ఇది. సో మన స్పీడ్ రెడ్యూస్ చేసుకుంటే బెస్ట్. మనోడు దారి తప్పడు అనుకుంటా. అంకులంటే ఎలా చూస్తున్నాను. జరుగుతున్నట్టుంది. ఇక్కడ మాకు 1 వే చేసేసారనమాట, 1 వే రోడ్ చేసేసారు. దానివల్ల మనకి ఇక్కడ ట్రాఫిక్ అయిపోయింది. చూస్తుంటే కట్టినట్టుంది ట్రాఫిక్. అంటే మూమెంట్ అవుతుంది, అంటే మూవబుల్లో అవుతుంది. కొంచెం ఫ్రీ ఉంటే వెళ్ళొచ్చులే, కానీ ఫ్రీ అస్సలు లేదు కదా. స్మెల్ వస్తుంది. అరే చూద్దాం, బెల్లం స్మెల్ వస్తుందిలే కానీ. ఐ మీన్ ఏమంటారు దాన్ని, జాగిరి ముంగట ట్రక్లో అయితే జాగిరి పోతుంది. మనోడు ఏమంటున్నా అంటే అలా బెల్లం ముందర అనేసి చెప్తున్నాను. స్మెల్ అయితే బాగుంది, స్మెల్. అసలు ఎట్లా దాహం అవుతుందంటే, ఇంతమందికే నేను 1/2 లీటర్ నీళ్ళు తాగిన. ఇంకా తాగుతుంది కానీ మన వాళ్ళకి సరిపోవని నేనే సగం తాగేసి ఇచ్చేసిన అనమాట. అంత ధూపు అవుతుంది, చాలా చాలా ఎండ కొడుతుంది. ఎండాకాలం రాకముందుకి ఎండాకాలం గట్టిగా కొట్టేస్తుంది. ఇప్పుడే అప్పుడు వస్తే ఇంకెంత గట్టిగా కొడుతుందో ఎండాకాలం. మేము అరౌండ్ 200 కిలోమీటర్స్ వచ్చానమాట అక్కడ నుంచి. ఇప్పుడు కరెక్ట్ వచ్చేసి 11 o'clock అవుతుంది. 12:30 లోపు మనం అక్కడ కర్నూలు ఉండాలనుకుంటున్నాము. చూద్దాం ఎంత 11 అవుతుందా. 50 కిలోమీటర్స్ అంటే ఒక 45 minutes అనుకోండి. ఈచ్ కిలోమీటర్కి 1 minute అనుకోండి, 45 కిలోమీటర్స్. చూద్దాం. మనకి ఇప్పుడు టైం వచ్చేసి 11:16 అవుతుంది. వా చాలా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది ప్రజెంట్ అయితే. ఎందుకంటే కంటిన్యూగా డ్రైవ్ చేస్తున్నాను మన 200 కిలోమీటర్స్ ప్లస్ ఇప్పుడు దగ్గర. ఎందుకంటే బండి కూడా బాగా రేడియేటర్ బాగా ఆన్ అవుతుంది. ఎందుకేమో చాలా హెవీగా ఎక్కడ ఆపితే అక్కడ రేడియేటర్ ఆన్ అవుతుంది. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ హై స్పీడే అనమాట, కానీ రేడియేటర్ బాగా ఆన్ అవుతుంది. నేను ఒక 80 క్రూజ్ చేస్తున్నా, 80 + 90 అనుకోండి, 90 క్రూజ్ చేస్తున్నా. బట్ అంటే ఈ వెదర్ కండిషన్కి బాగా ఇంజన్ కూడా బాగా హీట్ ఎక్కువైపోతుంది. హాట్ ఎయిర్ వస్తుంది కాబట్టి బాగా హీట్ అయిపోతుంది ఇంజన్ అన్నమాట. ఇంకా ఎంత దూరం ఉందో తెలియట్లేదు. ఉండొచ్చు ఒక దగ్గర 30-40 కిలోమీటర్స్ ఉండొచ్చు అప్రాక్స్ కర్నూలుకి. కర్నూలు వస్తే బండిది చేంజ్ చేయించేద్దామని చూస్తున్నా, ఇంకో రాలేదండి. కిలోమీటర్స్ ఉంది దగ్గరలో. కర్నూలుకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మన చైన్ స్ప్రాకెట్ని చేంజ్ చేయించేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ దూరం పోతే నాకు కూడా ప్రాబ్లం అయిపోతుంది. చేంజ్ చేయించేద్దాం.
మళ్ళా చాలా ఇష్యూ అవుతుంది. అసలు స్టాక్ లేదు హైదరాబాద్లో, ఓన్లీ అశోక్ మోటార్స్లో ఉంటే నేను ఆంచి తీసుకొచ్చుకున్నా. మనల్ని సాయిని పంపించి వీని పంపించి తీసుకొని రమ్మన్నాను. నేను ఫుల్ బిజీ మీద ఉండే, నాకు అసలు బయటికి పోతానికి ఛాన్సే లేకుండే. సో మనల్ని అమ్మంటూ పోయి తీసుకొని వచ్చాడు అన్నమాట. సో తీసుకొచ్చింది కూడా మళ్ళీ దానికి ఫిట్ చేసేంత టైం కూడా సరిపోలేదు. దాన్ని పెద్ద అసలు టైమే లేదు అసలు. ఇప్పుడు ఈడ ఒక 1 అవర్ వేస్ట్ అవుతుంది ఎట్లే కాదన్న. ఎందుకంటే దీన్ని చేయను, మళ్ళీ ఇంకా లంచ్ టైం అవుతుంది. ఇది 12 అయిందంటే మళ్ళీ లంచ్ టైం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చేస్తారో చేయరో మళ్ళీ ఒక కన్ఫ్యూజన్. అది చూడాలి ఎంత వస్తుందో. కర్నూలు ఎంట్రన్స్. సడన్గా ఆపేస్తాను. అది నాకు తెలిసి అది కర్నూలు చెక్ పోస్ట్ అనమాట, ఎంట్రన్స్ కాదు, కర్నూలు చెక్ పోస్ట్. అంటే చెక్ పోస్ట్ ఉంటే ప్రతి